ఓం శాంతి. ఈరోజు సాకార మురళి. ఈరోజు డేటు 14/12/24. मीठे बच्चे, तुम्हारे पास మన్మనాభో और మధ్యాజీబో की తీక్ష్ణ బాణ है. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మీ దగ్గర మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనే తీక్ష్ణమైన బాణం ఉంది. ఇన్ని బాణం से तुम माया पर विजय प्राप्त कर सकते. ఈ బాణాల ద్వారా మీరు మాయా పైన విజయాన్ని పొందగలరు. ప్రశ్న, बच्चों को बाबा की मदद किस आधार पर मिलती है? बच्चे बाबा की शुक्रिया किस रूप से मनाते? పిల్లలకి తండ్రి ఒక సహయోగము ఏ ఆధారం పైన దొరుకుతుంది? పిల్లలు తండ్రి ఒక శుభాకాంక్షల్ని ఏ రూపంలో ఆచరిస్తారు? जवाब, जो बच्चे जितना बाबा को प्यार से याद करते उतना बाबा की मदद मिलती. ఏ పిల్లలు బాబాని ఎంత ప్రేమంగా గుర్తు చేసుకుంటారో అంతే తండ్రి ఒక సహయోగం కూడా దొరుకుతుంది. प्यार से बातें करो, अपना कनेक्शन ठीक रखो, श्रीमत पर चलते रहो तो बाप मदद करता है. ప్రేమంతో మాట్లాడుతూ ఉండండి, మీ ఒక్క కనెక్షన్ని మంచిగా ఉంచుకోండి. శ్రీమత అనుసారంగా నడుస్తుంటే బాబా ఒక సహయోగము దొరుకుతూ ఉంటుంది. बच्चे बाप की शुक्रिया मानते, बाबा आप परम धाम से आकर हमें पतित से पावन बनाते हो, आपसे हमें कितना सुख मिलता, प्यार में आंसू भी आ जाते हैं. పిల్లలు బాబా ఒక శుభాకాంక్షల్ని ఆచరిస్తారు. బాబా, మీరు పరంధామంగా వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. మీ నుండి మాకు ఎంత సుఖం దొరుకుతుంది, ప్రేమమైన కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి. ఓం శాంతి. बच्चों को सबसे प्रिय है माँ बाप और माँ बाप को किन बच्चे है बहुत प्रिय. పిల్లలకి అందరికీ నా ప్రేమ తల్లి మరియు తండ్రి. మరే తల్లి తండ్రికి ఎటువంటి పిల్లలు చాలా ప్రియము? आप जिसको त्वमेव माताश्री पिता कहते, लौकिक माता पिता को तो कोई ऐसे कह ना सके. మీరైతే త్వమేవ మాతాశ్రీ పిత అంటుంటారు. లౌకిక తల్లి తండ్రికి ఇలాగ ఎవరు చెప్పరు. ये महिमा है जरूर, परंतु किसकी है ये कोई जानते नहीं. अगर जानते तो वहां चले जाए और बहुतों को ले जाए. ఈ ఒక మహిమ ఎవరిది, ఇది ఎవరికి తెలియదు. తెలిసింటే అందరూ అక్కడ వెళ్తారు, తర్వాత ఇతరుల్ని కూడా తీసుకొని వెళ్తారు. परंतु ड्रामा की बावी ही ऐसी है, जब ड्रामा पूरा होता तभी आता. అయితే డ్రామా ఇలాగే ఉంది. ఎప్పుడు డ్రామా పూర్తి అవుతుందో అప్పుడే బాబా వస్తారు. आगे मूवी नाटक होते थे, जब नाटक पूरा होता था तो सभी एक्टर स्टेज पर खड़े हो जाते थे. ये भी बेहद का बड़ा नाटक है. వెనక కాలంలో నాటకము ఫిలిం ఉండేది. ఎప్పుడు నాటకం పూర్తి అయ్యేదో అప్పుడు యాక్టర్స్ అంతా స్టేజ్ పైన నిలబడేవారు. ఇది కూడా అనంతమైన చాలా పెద్ద డ్రామా అయింది. ये भी सारा बच्चों की बुद्धि में आना चाहिए. सत्य त्रेता द्वापर कलयुग, ये सारा सृष्टि का चक्र है. ఇది మొత్తం పిల్లలకు బుద్ధిలో రావాలి. సత్యుగ త్రేత ద్వాపర కలియుగం ఈ మొత్తం సృష్టి చక్రమైంది. ऐसे नहीं मूल वतन सूक्ष्म वतन में चक्र फिरता, సృష్టి కా చక్ర యహా హీ ఫిర్తా హై. అలా కాదు, మూలవతనము సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. లేదు, సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతుంటుంది. गाया भी जाता एको ओंकार सत्य नाम, ये महिमा किसकी है? बल ग्रंथ में भी सिख लोग महिमा करते. గాయనం కూడా ఉంది, ఏకో ఓంకారం సత్యనాముడు అంటారు. ఈ ఒక మహిమ ఎవరికి చెందింది?
భలే గ్రంథంలా సిక్కులు మహిమ చేస్తూ ఉంటారు. गुरु नानक वाच अब एको अंकार, ये तो उस एक निराकार परमात्मा की ही महिमा है, परंतु ये लोग परमात्मा की महिमा को भूल गुरु नानक की महिमा करने लग पड़ते हैं. గురు నానక్ ఒక మహావాక్యము ఏకో ఓంకార్, ఇదైతే ఆ ఒక్క నిరాకార పరంపిత పరమాత్మ ఒక మహిమ. అయితే మనుషులు పరమాత్మ మహిమని మర్చిపోయి गुरु नानक महिमा చేస్తూ ఉంటారు. सदगुरु भी नानक को समझ लेते, वास्तव में सृष्टि भर में महिमा जो भी है उस एक की है और कोई की महिमा है नहीं. సద్గురు నానక్ మహిమ అని అనుకుంటారు. వాస్తవంలో సృష్టిలో ఎన్నంత మహిమలున్నాయో అది ఒక్కరిది. ఇది ఎవరి మహిమ అనేది ఎవరికి తెలియదు. अभी देखो ब्रह्मा में अगर बाबा की प्रवेशता नहीं होता ये कौड़ी तो ले है. ఇప్పుడు చూడండి, ఈ బ్రహ్మాలో బాబా ఒక ప్రవేశం కాలేదు అంటే వీళ్ళు కూడా గవ్వ సమానంగానే ఉండేవాళ్ళు కదా. अभी तुम कौड़ी तुल्य से हीरे तुल्य बनते हो परम पिता परमात्मा द्वारा, अब है पति दुनिया ब्रह्मा की राह. ఇప్పుడు మీరు గవ్వ సమానంగా ఉండేవాడిని వజ్ర సమానంగా చేస్తారు పరంపిత పరమాత్మ ద్వారా. ఇప్పుడు పతిత ప్రపంచము బ్రహ్మ ఒక రాత్రి అయింది. पति दुनिया में जब बाबा आते और जो उनको पहचान लेते वो उन पर कुर्बान जाते हैं. ఈ పతిత ప్రపంచంలో ఎప్పుడు బాబా వస్తారు, ఎవరినో వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళు ఆ తండ్రి పైన బలిహారి అవుతారు. आज की दुनिया में तो बच्चे भी धुंधकारी बन पड़े हैं. देवताएं कितने अच्छे थे, अभी वो पुनर्जन्म लेते लेते तमो प्रधान बने. ఈ రోజుల్లో ప్రపంచంలో పిల్లలందరూ కూడా అంధకారంలో పడినారు. దేవతలు ఎంత మంచిగా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా పునర్జన్మాన్ని తీసుకొని తమో ప్రధానమైనారు. सन्यासी भी पहले बहुत अच्छे थे, पवित्र थे, भारत को मदद करते थे. సన్యాసులు కూడా వెనక చాలా మంచిగా ఉండేవాళ్ళు, పవిత్రంగా ఉండేవాళ్ళు, భారతానికి సహయోగాన్ని ఇచ్చేవాళ్ళు. भारत में अगर पवित्रता ना होता तो काम चिता पर जल जाए. सतयुग में काम कटारी होती नहीं. భారతంలో పవిత్రత ఉండేది లేదు అంటే కామ వికారం పైన అందరూ కాలిపోయేవాడు. సత్యుగంలో కామ వికారమే ఉండదు. इस कलयुग में सब काम चिता के कांटों पर बैठे हैं. सतयुग में तो ऐसे नहीं कहेंगे, वहाँ ये पॉइंट्स होता ही नहीं. కలియుగంలో అందరూ కామ చితా పైన ముళ్ళల పైన కూర్చొని ఉన్నారు. సత్యుగంలో ఇలాగే ఎప్పుడూ చెప్పలేరు, ఇటువంటి పాయింట్స్ అక్కడ ఉండదు. कहते हैं ना अमृत छोड़ विष को काये विकारी को ही पतित कहा जाता. అంటుంటారు కదా, అమృతాన్ని వదిలేసి విషాన్ని ఎందుకు తాగాలి, వికారీలకి పతితులు అని చెప్తుంటారు. आजकल मनुष्य देखो 10-12 बच्चे पैदा करते रहते, कोई कायदा ही नहीं रहा. सतयुग में जब बच्चा पैदा होता तो पहले ही साक्षात्कार होता. ఈ రోజుల్లో మనుషులు చూడండి 10-12 సంతానానికి జన్మాన్ని ఇస్తుంటారు. ఇటువంటి నియమాలు అక్కడ ఉండదు. సత్యుగంలో ఎప్పుడు సంతానం జన్మం తీసుకుంటుందో ముందే వాళ్ళకి సాక్షాత్కారం కలుగుతుంది. शरीर छोड़ने के पहले ही साक्षात्कार होता है कि हम ये शरीर छोड़कर जाकर बच्चा बनूंगा और एक बच्चा होता जास्ती नहीं. శరీరం మొదలకి ముందే వాళ్ళకి సాక్షాత్కారం జరుగుతుంది. నేను ఈ దేహాన్ని వదిలేసి చిన్న సంతానం అవుతాను. మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు, ఎక్కువ ఉండదు. లా ముజావి చల్తీ హే వృద్ధి తో హోనీ హీ హే జరూర్. నియమం అనుసారంగా నడుస్తూ ఉంటుంది, వృద్ధి అయితే చెందాల్సిందేది కదా. परंतु
विकार होता नहीं, बहुत पूछते तब वहाँ पैदाइश कैसे होती। बोलना चाहिए वहाँ योग बल से सब काम होता। అక్కడ వికారమే ఉండదు. చాలా మంది అడుగుతుంటారు, మరి అక్కడ సంతానం ఎలా జన్మాన్ని తీసుకుంటుంది? చెప్పండి, యోగ బలం ఇంకా అన్ని పనులు జరుగుతూ ఉంటుంది. योग बल से ही हम सृष्टि की राजाई लेते, बाहुबल से सृष्टि की राजाई नहीं मिल सकती. యోగ బలం ద్వారా మనం సృష్టి ఒక రాజ్యాన్ని తీసుకుంటాం. బాహుబలం ఇంకా సృష్టి అనే రాజ్యము దొరకదు. बाबा ने समझाया है, अगर क्रिश्चियन लोग आपस में मिल जाए तो सारी सृष्टि का राज्य ले सकते, परंतु आपस में मिलेंगे नहीं, लॉ नहीं कहता. इसलिए दो बिल्ली आपस में लड़ते हैं, मक्खन तुम बच्चों को मिल जाता. బాబా చెప్తున్నారు, క్రిస్టియన్స్ ఇద్దరూ కూడా కలిసిపోతే మొత్తం సృష్టి పైన రాజ్యం చేయొచ్చు. అయితే వాళ్ళు కలవరు, నియమం లేదు. అందుకే అంటుంటారు, రెండు పిల్లలు గొడవలు చేస్తుంటే మధ్యలో మీకి వెన్న దొరుకుతుంది. श्री कृष्ण के मुख में मक्खन दिखाया, ये सृष्टि रूपी मक्खन है. శ్రీకృష్ణుడు ఒక నోట్లో వెన్న చూపించినారు, ఇది సృష్టి అనే వెన్న. बेहद का बाप कहते हैं, ये योग बल की लड़ाई शास्त्रों में दिखाई है, बाहुबल की नहीं. उन्होंने फिर इनसक लड़ाई शास्त्रों में दिखा. అనంతమైన తండ్రి అంటున్నారు, యోగ బలం ఒక యుద్ధాన్ని శాస్త్రంలో గాయనం చేస్తున్నారు, బాహుబలం కాదు. అయితే వాళ్ళు అక్కడ హింస అనే యుద్ధాన్ని శాస్త్రాల రాసేస్తున్నారు. उनसे अपना कोई संबंध नहीं, पांडवों कौरवों की लड़ाई है नहीं. వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధం లేదు. పాండవులు మరియు కౌరవుల ఒక యుద్ధమే జరగలేదు. ये अनेक धर्म 5000 वर्ष पहले भी थे, जो आपस में लड़कर विनाश हुए. पांडवों ने देवी देवता धर्म की स्थापना की. ఈ ఎన్నో ధర్మాలు 5000 సంవత్సరాలు కూడా ఉండేది. ఒకరికొకరు కొట్లాడుకొని వినాశనమైనారు. పాండవులే దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ये है योग बल, जिससे सृष्टि का राज्य मिलता, माया जी जगत जीत बनते हैं. ఇది యోగ బలం. దీని నుండి సృష్టి అనే రాజ్యం దొరుకుతుంది. మాయని గెలిచినప్పుడు జగత్తుని మనము గెలియచ్చు. सत्युग में माया रावण होता नहीं, वहां तोड़े ही रावण का भूत बनाकर जलाएंगे. भूत कैसे कैसे बनाते हैं ना. సత్యుగంలో మాయా రావణుడే ఉండడు. అక్కడ రావణుని ఒక చిత్రాన్ని అంటే భూతాన్ని ఎవరు కాల్చరు. చిత్రాలు చూడండి ఎలాగెలా తయారు చేస్తున్నారు. ऐसा कोई द्वैत व असुर होता नहीं, ये भी नहीं समझते. 5 विकार स्त्री के हैं और 5 विकार पुरुष के हैं. ఇటువంటి వికారీలు అసురులు అక్కడ ఉన్నారు. ఇది కూడా అర్థం చేసుకోరు. 5 వికారాలు స్త్రీలో మరియు 5 వికారాలు పురుషుల్లో ఉంటుంది. उनको मिलाकर 10 शीश वाला रावण बना दे, जैसे विष्णु को भी 4 भुजाएं दिखाई. దాని కల్పతో 10 తలకాయల్ని రావణునికి చూపించినారు. ఎలాగా విష్ణుకి 4 భుజాల్ని చూపించినారు. मनुष्य तो ये कॉमन बात भी समझते नहीं, बड़ा रावण बनाकर जलाते. మనుషులు ఈ సాధారణమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. పెద్ద రావణ్ణి తయారు చేసి కాలుస్తూ ఉంటారు. मोस्ट बिलवेड बच्चों को अभी बेहद का बाप समझाते. बाप को बच्चे हमेशा नंबरवार प्यारे होते हैं. చాలా ముద్దు పిల్లలకి ఇప్పుడు అనంతమైన తండ్రి అన్నీ తెలుపుతున్నారు. తండ్రికి పిల్లలు ఎల్లప్పుడూ కూడా నంబర్ వార్ ప్రియంగా ఉంటారు కదా.
कोई तो मोस्ट बिलविड भी है तो कोई कम प्यारी है, जितना सिकिलदा बच्चा होगा उतना जास्ती లవ్ होगा. కొంతమంది చాలా ముద్దుగా ఉంటే కొంతమంది తక్కువ ప్రియంగా ఉంటారు. ఎంత విడిపోయి దొరికిన పిల్లలుగా ఉంటారో అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. यहाँ भी जो सर्विस पर तत्पर रहते, रहमदिल रहते, वो प्यारे लगते हैं. भक्ति मार्ग में रहम मांगते हैं ना, खुद रहम करो, मर्सी ऑन मी. ఇక్కడ కూడా ఎంత సేవలు మనం నిమగ్నంగా ఉంటామో అంత కరుణా హృదయులుగా ఉంటారో అంత ప్రియంగా కూడా ఉంటారు. భక్తి మార్గంలో మనము దయ చూపించండి, మీరు స్వయం దయ చేయండి, మర్సీని అని చెప్పేవాడు కదా. परंतु ड्रामा को कोई जानते नहीं, जब बहुत तमो प्रधान बन जाते तभी बाबा का प्रोग्राम है आने का. అయితే డ్రామా గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడు చాలా తమో ప్రధానం అయిపోతారో అప్పుడు బాబా ఒక ప్రోగ్రాము వచ్చేది ఉంటుంది. ऐसे नहीं, ईश्वर जो चाहे कर सकते हैं, या जब चाहे तब आ सकते हैं. అలా కూడా కాదు. ఈశ్వరుడు ఎప్పుడు కోరుకుంటాడో అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావాలో అప్పుడు రావచ్చు. अगर ऐसी शक्ति होता फिर इतनी गाली क्यों मिले, वनवास क्यों मिले, ये बातें बड़ी गुप्त है. అలా శక్తి ఉండేదైతే ఇన్ని తిట్లు ఎందుకు దొరకాలి, వనవాసం ఎందుకు దొరకాలి, ఈ అన్ని విషయాలు చాలా గుప్తంగా ఉంటుంది. श्री कृष्ण को तो गाली मिल ना सके, कहते हैं भगवान ये नहीं कर सकता, परंतु विनाश तो होना है, फिर बचाने की तो बात ही नहीं है. శ్రీకృష్ణకి కూడా తిట్లు దొరుకుతూ ఉంటుంది. అంటుంటారు భగవంతుడు ఇదన్నీ చేసే సాధ్యం లేదు అంటారు. వినాశనం అయితే కావాలి, మళ్ళా మిలిగే విషయమే లేదు. सभी को वापस ले जाना है, स्थापना विनाश कराते तो जरूर भगवान होगा. అందరూ వాపస్ వెళ్ళాల్సిందేది. స్థాపన వినాశనము చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా కావాలి అంటే భగవంతుడు కూడా ఉండాలి కదా. परमपिता परमात्मा स्थापना करते किसकी, मुख्य बात तुम पूछो ही, ये ही गीता का भगवान कौन. परमपिత పరమాత్మ స్థాపన ఏం చేస్తారు, ముఖ్యమైన మాట ఇది అడగండి, గీతకి భగవంతుడు ఎవరు. सारी दुनिया इसमें मूंझी हुई है, उन्होंने तो मनुष्य का नाम डाल दिया. మొత్తం ప్రపంచమే కన్ఫ్యూజ్గా ఉంది, వాళ్ళైతే మనుషులొక పేరు రాసేస్తున్నారు. आदि सनातन देवी देवता धर्म की स्थापना तो भगवान बिगर कोई कर ना सके, फिर तुम कैसे कहते हो श्री कृष्ण गीता का भगवान है. ఆది సనాతన దేవి దేవత ధర్మముఖ స్థాపన భగవంతుడు తప్ప ఇంకా ఎవరు చేయలేదు. మరి మీరు ఎందుకు ఇలా చెప్తారు, శ్రీకృష్ణుడు గీతకి భగవంతుడు. विनाश और स्थापना कराना किसका काम, गीता में भगवान को भूल गीता को ही खंडन कर दिया. వినాశనము మరియు స్థాపన చేపించే వాళ్ళొక పని ఎవరిది, గీతలో భగవంతుని మర్చిపోయి గీతని ఖండన చేసినారు. ये बड़े थे बड़े भूल है, दूसरा फिर जगन्नाथपुरी में देवताओं के बड़े गंदे चित्र बनाए हैं. ఇది చాలా పెద్దది. ఇంకొకటి జగన్నాథ్పురిలో దేవతలు ఒక పెద్ద కల్మషంగా ఉండే చిత్రాన్ని కూడా తయారు చేసి పెట్టినారు. गवर्नमेंट की मना है गंदी चित्र रखने, तो इस पर समझाना चाहिए. इन मंदिरों पर कोई की बुद्धि में ये बातें आती नहीं, ये बातें बाबा ही बैठ समझाते. गवर्नमेंट కూడా వికారమైన చిత్రాన్ని ఉంచొద్దండి అంటారు. దీనిపైన చెప్పాలి, ఈ మందిరాల్లో ఎవరు బుద్ధి కూడా నడీదు ఈ విషయంలో. ఈ మాటలో బాబాని కూర్చొని చెప్తుంటారు కదా. देखो
बच्चियां कितना प्रतिज्ञा पत्र भी लिखती है, कौन से लिखती है? చూడండి, బాబా పిల్లలు ప్రతిజ్ఞా పత్రం రాస్తారు, రక్తంలా రాసి ఇస్తారు. ये कथा भी है, श्री कृष्ण को खून निकला तो द्रौपदी ने अपने चीर फाड़कर बांध दिया, ये लव है. ఒక కథ కూడా ఉంది. శ్రీకృష్ణునికి రక్తం వచ్చినప్పుడు ద్రౌపది చీర కట్ చేసి కట్టింది. ఇది కూడా ప్రేమే కదా. तुम्हारा लव है शिव बाबा के साथ, इनका ब्रह्मा का खून निकल सकता, इनको दुख हो सकता, लेकिन शिव बाबा को कभी दुख नहीं हो सकता, क्योंकि उनको अपना शरीर तो है ही नहीं. మీ యొక్క ప్రేమ శివ బాబాతో ఉంది. ఈ బ్రహ్మకి రక్తం రావచ్చు, వీళ్ళకి దుఃఖం కావచ్చు, అయితే శివ బాబాకి ఎప్పుడు కూడా దుఃఖం కాదు, ఎందుకంటే వాళ్ళకి శరీరం అయితే లేదు కదా. श्री कृष्ण को अगर कुछ लगे तो दुख होगा, तो उनको फिर परमधाम कैसे, परमात्मा कैसे कह सकते? बाबा कहते मैं दुख सुख से न्यारा हूं. శ్రీకృష్ణునికి ఏమన్నా తగిలితే దుఃఖం జరుగుతుంది, మళ్ళా అతనికి పరమాత్మ అంటే ఎలా చెప్పే సాధ్యం? బాబా అంటుంటారు, నేను సుఖ దుఃఖాలని ఇంకా అతీతంగా ఉన్నాను. हाँ, बच्चों को आकर सदा सुखी बनाता हूँ, सदा शिव गाया जाता है ना. పిల్లల్ని వచ్చి ఎల్లప్పుడూ సుఖీగా చేస్తారు. సదా శివ అని గాయనం ఉంది కదా. सदाशिव सुख देने वाला कहते मेरे मीठे मीठे सिकिलदे बच्चे जो सपूत है, ज्ञान धारण कर पवित्र रहते, सच्चे योगी और ज्ञानी रहते, मुझे प्यारे लगते हैं. సదాశివ సుఖం ఇచ్చేవాళ్ళు చెప్తున్నారు, ఎవరు నా మధురాతి మధురమైన విడిపై దొరికిన మంచి పిల్లలు, జ్ఞానధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగీలు జ్ఞానీలుగా ఉంటారో వాళ్ళు నాకి ప్రియంగా అనిపిస్తారు. लौकिक बाप के पास भी कोई अच्छे कोई बुरे बच्चे होते, कोई कुल को कलंक लगाने वाले लेकर पड़ते. లౌకిక తండ్రి దగ్గర కూడా కొంతమంది మంచి పిల్లలు ఉంటే కొంతమంది చెడు పిల్లలు కూడా ఉంటారు. కొంతమంది కులాన్ని కలంకితంగా చేసేవాడు కూడా బయటకు వస్తారు. बहुत गंदे बन जाते, यहाँ भी ऐसे ही है. చాలా చెడుగా తయారైపోతారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. आश्चर्यवंत बच्चा बनंती सुनंती कथनती फिर फारकंती देवे, इसलिए निश्चय पत्र लिखवाया जाता है. ఆశ్చర్యంగా బాబా సంతానమయ్యి విని ఇతరులు కూడా చెప్తూ మళ్ళా వదిలేసి వెళ్ళిపోతారు. అందుకే నిశ్చయ పత్రాన్ని రాపిస్తూ ఉంటారు. तो ये लिखत फिर सामने दी जाती, ब्लड से भी लिख करके देते हैं. ఈ పత్రాన్ని ముందు పెడుతుంటారు, రక్తంలో కూడా రాసి ఇస్తుంటారు. ब्लड से लिखकर प्रतिज्ञा करते, आजकल तो कसम भी उठाते हैं, परंतु वो है झूठा कसम. రక్తంతో రాసి ప్రతిజ్ఞ చేస్తుంటారు. ఈ రోజుల్లో ప్రతిజ్ఞ కూడా తీసుకుంటుంటారు, అయితే అదన్నీ కూడా అబద్ధమైన ప్రతిజ్ఞ. ईश्वर को हाजिर नाजिर जानना, अर्थात ये भी ईश्वर है, मैं भी ईश्वर कसम उठाता हूँ. పరమాత్మని మా ముందు చూస్తున్నాము అంటే ఇది వీళ్ళు కూడా ఈశ్వరుడే, నేను కూడా ఈశ్వరుడు అని ప్రతిజ్ఞ తీసుకుంటుంటారు. बाबा कहते अभी तुम प्रैक्टिकल में हाजिर नाजिर जानते, बाबा इन आंखों रूपी किटकियों से देखते. బాబా అంటుంటారు, ఇప్పుడు మీరు ప్రాక్టికల్లో మీ ముందు చూస్తున్నారు, బాబా ఈ నేత్రాలని కిటికీల ద్వారా చూస్తున్నారు. ये पराया शरीर है, लोन पर लिया है, बाबा किराएदार है, मकान को काम में लगाया जाता है ना. ఇది ఇతరుల ఒక శరీరం, లోన్ తీసుకొని ఉండే శరీరం,
బాబా బాడెక్కి తీసుకున్నారు. ఇల్లు కూడా అద్దెకి తీసుకుంటాం కదా. तो बाबा कहते मैं ये तन काम में लाता हूँ, बाबा इन किटकियों से देखते हैं हाजिर नाजिर. బాబా అంటున్నారు, ఈ దేహాన్ని నేను పనిలో ఉపయోగిస్తాను. బాబా ఈ నేత్రాలని కిటికీల ద్వారా చూస్తున్నారు, మన ముందున్నారు. आत्मा जरूर ऑर्गन से ही काम लेंगी ना, मैं आया हूं तो जरूर सुनाऊंगी ना. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా పని తీసుకుంటుంది. నేను వచ్చినానంటే వినిపిస్తాను కదా. ఆర్గన్స్ యూజ్ करते हैं तो जरूर किराया भी देना पड़े. కర్మేంద్రియాల్ని ఉపయోగించినప్పుడు బాడకు కూడా ఇవ్వాలి. तुम बच्चे इस समय नरक को स्वर्ग बनाने वाले, तुम रोशनी देने वाले, जागृत करने वाले. ఇప్పుడు మీరు పిల్లలు ఈ సమయంలో నరకాన్ని స్వర్గంగా తయారు చేసేవారు. మీరు వెలుగు ఇస్తారు, అందరినీ మేల్కొలుపుతారు. और तो सब कुंभकर्ण की नींद में सोए पड़े हैं, तुम माताएं जगाते हो, स्वर्ग का मालिक बनाते. అందరూ కూడా కుంభకర్ణనొక నిద్రలో నిద్రపోతున్నారు. మీరు మాతులు మేల్కొలుపుతున్నారు, స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తారు. इसमें मेजॉरिटी माताओं की है, इसलिए वंदे मातरम कहा जाता. భీష్మ పితా ఆది को भी तुमने ही बाण मारे. దేంట్లో మెజారిటీ మాతులున్నారు, అందుకే వందే మాతరం అంటుంటారు. భీష్మ మహాపిత, వాళ్ళకు కూడా బాణాన్ని వేసేవాళ్ళు మీరే కదా. मनमन आबो मध्याजी बहु का बाण कितना सहज है, इन्हीं बाणों से तुम माया पर जीत पा लेते हो. మన్మన అభవము మధ్యాజీభవము అనే బాణము ఎంత సహజంగా ఉంది. ఈ బాణాల ద్వారా మీరు మాయా పైన విజయాన్ని పొందుతారు. तुम्हें एक बाबा की याद, एक की श्रीमत पर चलना. बाप तुम्हें ऐसे श्रेष्ठ कर्म सिखाते जो 21 जन्म कभी कर्म कूटने की दरकार ही ना पड़े. మీరు ఒక్క తండ్రి స్మృతి, ఒక్క శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉంటారు. బాబా మీకు శ్రేష్ఠ కర్మాన్ని నేర్పిస్తున్నారు. 21 జన్మానికి కర్మాన్ని దుఃఖీగా, అంటే కర్మాన్ని జొంచే పని ఉండదు. तुम एवर हेल्दी वेल्दी बनते हो, अनेक बार तुम स्वर्ग के मालिक बने हो. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులైతారు. ఎన్నోసార్లు మీరు స్వర్గానికి మాలికలైనారు. राज्य लिया और फिर गवाया, तुम ब्राह्मण कुल भूषण ही, हीरो हीरोइन का पार्ट बजाते. రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పాగొట్టినారు. మీరు బ్రాహ్మణ కుల భూషణలే, హీరో హీరోయిన్ పాత్రాన్ని అభినయిస్తారు. ड्रामा में सबसे ऊंचा पद तुम बच्चों का है, तो ऐसे ऊंच बनाने वाले बाबा के साथ बहुत लव चाहिए. డ్రామాలో అన్నిటికిన ఉన్నతమైన పాత్ర మీ పిల్లలదే. ఇలాగే ఉన్నతంగా చేసే తండ్రితో చాలా ప్రేమ కూడా అవసరమే కదా. बाबा आप कमाल करते हो, ना मन ना चित हमको तोड़े ही पता, हमसो नारायण थे. బాబా మీరు కమాల్ చేస్తారు, మా మనస్సు, మా ఒక వృత్తి మాకి తెలీదు, మీరే మమ్మల్ని నారాయణగా చేస్తున్నారని. బాబా कहते तुम सो नारायण अथवा सो लक्ष्मी देवी देवता थे, फिर पुनर्जन्म लेते लेते असुर बन गए हो. బాబా అంటున్నారు, మీరే నరుని ఇంకా నారాయణగా, లక్ష్మిగా, దేవి దేవతలుగా పునర్జన్మాన్ని తీసుకుని వచ్చి ఇప్పుడు అసురులుగా తయారైనారు. अभी फिर पुरुषार्थ कर स्वर्ग वर्षा पाओ, जितना जो पुरुषार्थ करते साक्षात्कार होता रहता. ఇప్పుడు మళ్ళా పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోండి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో సాక్షాత్కారం కూడా కలుగుతూ ఉంటుంది.
राजयोग एक बाबा ने सिखाया था। सच्चा सच्चा सहज राजयोग तो तुम अभी सिखला सकते हो, तुम्हारा फर्ज है बाबा का परिचय सबको देना। రాజయోగం ఒక్క బాబాని నేర్పించినారు. సత్యమైన సహజ రాజయోగాన్ని ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. మీ ఒక కర్తవ్యమైంది బాబా ఒక పరిచయాన్ని అందరికీ ఇయ్యాల్సింది. सभी निधन के बन पड़े ये बातें भी कल्प पहले वाले कोटों में कोई समझे. అందరూ అనాథలుగా అయిపోయినారు. ఈ ఒక విషయాన్ని కూడా కల్పం వెనక కోటిలో కొందరు మాత్రము అర్థం చేసుకోగలరు. बाबा ने समझाया सारी दुनिया में महान मूर्ख देखना हो तो यहाँ देखो. బాబా చెప్తున్నారు మొత్తం ప్రపంచంలో మహాన్ మూర్ఖుల్ని చూడాల్సింది ఇక్కడే చూడండి. बाप जिसने 21 जन्म का वर्षा मिला उसको भी फारकंती दे देते ये भी ड्रामा में नोंद है. బాబా 21 జన్మానికి ఏమి వారసత్వం దొరుకుతుందో దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాల ఫిక్స్ ఉంది. अभी तुम स्वयं ईश्वर की औलाद हो, फिर देवता क्षत्रिय వైశ్య శూద్రకి ఔలాద్ వద్దు. ఇప్పుడు మీరు ఈశ్వరుని ఒక సంతానం, తర్వాత దేవత క్షత్రియ వైశ్య శూద్రుని ఒక సంతానంగా అవుతారు. अभी असुरी औलाद से ईश्वरीय संतान बनते हो, बाप परमधाम से आकर पति से पावन बनाते तो कितना शुक्रिया मनाना चाहिए. ఇప్పుడు అసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానం అవుతారు. బాబా పరంధామం ఇంకా వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారంటే ఎంత ధన్యవాదాలు చెప్పాలి కదా. भक्ति मार्ग में भी शुक्रिया करते रहते, दुख में थोड़े ही शुक्रिया मानेंगे. భక్తి మార్గంలో కూడా ధన్యవాదాలు అని చెప్తుంటారు. దుఃఖంలో ఎవరు ధన్యవాదాలు చేయరు కదా. अभी तुमको कितना सुख मिलता तो बहुत लव होना चाहिए. हम बाबा से प्यार से बातें करेंगे तो क्यों नहीं सुनेंगे. ఇప్పుడు మీకు ఎంత సుఖం దొరుకుతుంది అంటే అంతే ప్రేమ ఉండాలి కదా. బాబాని ఇంకా ప్రేమంగా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు బాబా ఎందుకు వినరు. కనెక్షన్ హైనా రాత్ కో ఉఠ్కర్ బాబా సే బాతే కర్నీ. కనెక్షన్ ఉంది కదా, రాత్రి మేలుకొని బాబాతో మాట్లాడాలి. బాబా అపనా అనుభవ్ బతాతే రహతే మే బహుత్ యాద్ కర్తా. బాబా తన అనుభవాన్ని చెప్తుంటారు, నేను చాలా గుర్తు చేసుకుంటుంటాను. बाबा की याद में आंसू भी आ जाते, हम क्या थे, बाबा ने क्या बना दिया तत्वम, तुम भी वो बनते हो. బాబా ఒక స్మృతిలో కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి. మేము ఎలా ఉండేవాళ్ళు, బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారు. తత్వం అంటే మీరు కూడా అలాగే ఉన్నారు. योग में रहने वालों को बाबा मदद भी देते, आपे ही आंख खुल जाए. యోగంలో ఉండే వాళ్ళకి బాబా కూడా సహయోగాన్ని ఇస్తారు, సమయానికి కళ్ళు తెరుచుకుంటాయి. కటియా హిల్ జాయింగి బాబా బహుతోంకో ఇఠాదు. మంచమే అల్లాడుతుంది, బాబా ఎంతో మందిని లేపిస్తూ ఉంటారు. బేహద్ కా కితనా రహం కర్తే తుమ్ యహా క్యూ ఆయే హో. అనంతమైన తండ్రి దయ చూపిస్తుంటారు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చినారు. कहते हो बाबा भविष्य में श्री नारायण को वरने की शिक्षा पाने आए हैं, अथवा लक्ष्मी को वरने के लिए ये इम्तिहान पास कर रही అంటుంటారు. బాబా భవిష్యత్తులో శ్రీ నారాయణ్ని వరించుకుని శిక్షణాన్ని పొందేదానికి వచ్చిన, మరియు లక్ష్మిని వరించుకునేదానికి పాస్ అయ్యేదానికి వచ్చినాను. కితనా వండర్ఫుల్ స్కూల్ హై, కితనా వండర్ఫుల్ బాతే హై. ఎంత ఆశ్చర్యమైన స్కూల్, ఎంత ఆశ్చర్యమైన విషయాలు.
बड़े थे बड़ी यूनिवर्सिटी परंतु गॉडली यूनिवर्सिटी नाम रखने नहीं देते. చాలా పెద్ద విశ్వవిద్యాలయం, భగవంతునొక విశ్వవిద్యాలయము అనే పేరు పెట్టేదానికి వదలరు. एक दिन जरूर मानेंगे, आते रहेंगे, कहेंगे बरोबर कितनी बड़ी यूनिवर्सिटी है. ఒక రోజు ఒప్పుకుంటారు, వస్తూ ఉంటారు, అంటారు ఎంత పెద్ద విశ్వవిద్యాలయము ఇదైంది. बाबा तो अपने नैनों पर बिठाकर तुमको पढ़ाते, कहते तुमको स्वर्ग में पहुंचा दूंगा. బాబా తన నేత్రాలపైన కూర్చోపెట్టుకొని చదివిస్తూ ఉంటారు, అంటారు నేను మిమ్మల్ని స్వర్గానికి చేరిస్తాను. तो ऐसे बाबा से कितने बातें करनी चाहिए, फिर बाबा बहुत मदद करे. ఇటువంటి తండ్రితో ఎన్ని విషయాలు మాట్లాడాలి కదా, తర్వాత బాబా కూడా చాలా సహయోగాన్ని ఇస్తారు. जिनके गले घुटे हुए हैं उनका ताला खोल देंगे, रात को याद करने से बहुत मजा आए. ఎవరు గొంతు పట్టుకొనుందో ఆ బీగాన్ని కూడా బాబా తీసేస్తారు. రాత్రి మేలుకొని స్మృతి చేస్తే చాలా మజా వస్తుంది. బాబా अपना अनुभव बताते, मैं कैसे बातें करता हूँ अमृत वेला. బాబా తన అనుభవాన్ని చెప్తున్నారు, నేను ఎలాగా అమృత్ వేళ మాట్లాడుతూ ఉంటాను. బాబా बच्चों को समझाते, खबरदार रहना, कुल को कलंकित नहीं करना. బాబా పిల్లలకి హెచ్చరిస్తున్నారు, కులాన్ని కలంకితలుగా తయారు చేయొద్దు. 5 వికార్ దాన్ మే దే ఫిర్ వాపస్ నహీ లేనా. 5 వికారాలు దానంలో ఇచ్చి మళ్ళా వాపస్సు తీసుకోవద్దు. अच्छा, मीठे मीठे सिखिल में बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం ముందు, बाप का प्रिय बनने के लिए रहमदिल बन सर्विस पर तत्पर रहना है. सपूत आज्ञाकारी बन सच्चा योगी ज्ञानी बनना है. బాబాకి ప్రియులుగా ఉండేదానికోసము కరుణాహృది అయ్యి సేవలో నిమగ్నంగా ఉండాలి. మంచి ఆజ్ఞాకారి సత్యమైన యోగి జ్ఞానిలుగా కాండి. రెండోది, अमृत वेला उठ बाबा से बहुत मीठी मीठी बातें करना है, बाप का शुक्रिया मनाना. అమృత్ వేళ లేచి బాబాతో చాలా మధురమైన విషయాలు మాట్లాడాలి, తండ్రికి ధన్యవాదాలు చేయండి. बाप की मदद का अनुभव करने के लिए मोस्ट बिलवेड बाबा को बड़ी प्यार से याद कर. బాబా ఒక సహయోగాన్ని అనుభవం చేసే దానికోసము ముద్దైన తండ్రిని చాలా ప్రేమంతో గుర్తు చేసుకోండి. ఈరోజు వరదానం, सदा उमंग उत्साह में मन से खुशी के गीत गाने वाले अविनाशी खुश नसीब भव. ఎల్లప్పుడూ ఉమంగ ఉత్సాహంలో ఉంటూ మనస్సొక ఖుషి అనే పాట పాడేవాళ్ళు అవినాశి ఖుషి అదృష్టవంత భవ. ఆ खुश नसीब बच्चे अविनाशी विधि से अविनाशी सिद्धियां प्राप्त करते हो. आपके मन से सदा वाह वाह के खुशी के गीत बजते रहते. మీరు ఖుషి అదృష్టవంత పిల్లలు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధిల్ని ప్రాప్తి చేసుకుంటారు. మీ మనస్సు ఎల్లప్పుడూ వా వా అనే ఖుషి అనే పాట మోగుతూ ఉంటుంది. వా బాబా वो तकदीर वो मीठा परिवार वो श्रेष्ठ संगम का सुहाना समय हर कर्म वाह वाह है इसलिए आप अविनाशी खुश नसीब हो. వా నా తండ్రి, వా నా అదృష్టము, వా నా మధురమైన పరివారం, వా శ్రేష్ఠ సంగమయుగ సుందరమైన సమయం. ప్రతి కర్మంలో వా వా అంటుంటారు, అందుకే మీరు అవినాశి ఖుషి అదృష్టవంతులైనారు.
आपके मन में कभी वही क्यों नहीं आ सकता? वही के बजाय वाह वाह और आई के बजाय बाबा बाबा शब्द ही आता है. మీ మనసులో ఎందుకు అనే విషయము రాదు. ఎందుకు అనే బదులు వా వా అని పాడండి. మరియు హాయ్ అనే బదులు బాబా బాబా అనే శబ్దమే బయటికి రావాలి. ఈరోజు స్లోగన్, जो संकल्प करते हो उसे अविनाशी गवर्नमेंट की स्टैंप लगा दो तो अटल रहेगा. ఏ సంకల్పాన్ని చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ ఒక ముద్ర వేసేయండి, అప్పుడు అది స్థిరంగా ఉంటుంది. ఆప్షన్